విశాఖ నగరం గన్ కాల్పులతో ఉలిక్కిపడింది. కానిస్టేబుల్ నాయుడుకు కారు డ్రైవర్గా పనిచేసే వ్యక్తిపై కాల్పులు జరిగాయి. కానిస్టేబుల్ నాయుడు చేసే దొంగ పనులు తన భర్తకు తెలుసని, అందుకే చంపాలని చూశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితుడి భార్య. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమంటున్న బాధితుడి బంధువులతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీతో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి రాజేష్ అనే వ్యక్తికి సర్జరీ పూర్తయింది. ఈ తరుణంలో అసలు బాధితుడు ఎలా ఉన్నాడు, అసలు బాధితుడికి కానిస్టేబుల్ నాయుడికి సంబంధించిన అంశంపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా పాటు రాజేష్ బంధువులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీకు ఏ సమయానికి సమాచారం తెలిసింది, అసలు ఏం జరిగిందని సమాచారం ఇచ్చారు? మాకైతే మాత్రం మార్నింగ్ 2:34 కల్లా నాకు కాల్ వచ్చింది. సార్ మీకు కాల్ లిస్ట్ కావాలా సార్, నా ఫోన్లో ఉంది, ఫోన్ ప్రెజెంట్ అయితే స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది, లేదా నేను ఆ టైమింగ్కి ఎవరు కాల్ చేశారని కూడా చెప్తాను. నాకు ఆ టైం కాల్ వచ్చింది కానీ లేవలేదు. తర్వాత అమ్మాళ్ళ ఇంటికి ముగ్గురు వాడి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి గేట్ కొట్టారు అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ ఏంచి ఆపోజిట్లో నేను అద్దుకుంటున్నాను నా పిల్లని ఎట్టుకొని. వాళ్ళు ఆ టైంలో వచ్చి చెప్పపోతే మాకు ఆ విషయం తెలీదు. ఆ విషయం వచ్చాక తెలిసిన తర్వాత మేము బయలుదేరాము. బట్టలు వేసుకు బయలుదేరేటప్పటికి వన్ టౌన్ స్టేషన్లో ఉన్న పోలీసులు ముగ్గురు నెంబర్స్ వచ్చి డి నోకరాజు ఇల్లు ఎక్కడమ్మా అని అడిగారు. పలానా దిక్కున మా వీధి 3 వీధుల తర్వాత వాళ్ళ ఇది చూపించాం, అయిపోయింది. అక్కడ నుంచి వెంటనే మేము కేజ్కి వెళ్ళాం. కేజ్కి వెళ్ళా సార్ ఆ మనిషిని ఇటు అటు తిప్పుతున్నారు. ఈ స్కానింగ్ కావలేదు, ఆ స్కానింగ్ కావలేదు, అప్పటికే తిప్పుతున్నారు. వచ్చిన వెంటనే బుల్లెట్ ఉండే మనిషిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అది లేదు. నేను వచ్చాను అప్పటికి, నేను వచ్చి అంతకు ముందే బాడీని తీసుకొచ్చి పెట్టేటప్పటికి లేదు. మేము వచ్చి 2 గంటలు అయిపోయింది, ఇంకా లేదు. వాడు నెప్పు అక్క నెప్పు నెప్పు అంటే నాకు ప్రాణం తరుక్కుపోయి, వాడికి ఏమైనా మాకు బాధ. వాళ్ళందరూ బాగానే ఉంటారు, ఈ పోలీసులు కూడా బాగానే ఉంటారు, మాకే కదా అన్యాయం. నేను ఒప్పుకోలేదు. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, అసలు అసలు ఏది ఇవ్వలేదు. ఇచ్చినట్టయితే వాడు ఎందుకు నొప్పని ఏడుస్తాడు. మీరు ఏదో ఇమ్మీడియట్గా తీసుకుంటారు లేదని నేను అక్కడ గోల్ చేస్తాను సార్. అక్కడ వార్డులో గోల్ చేసేస్తే ఆ పోలీసులు అన్నారు బుల్లెట్ దిగిందో లేదన్నట్టుగా కానిస్టేబుల్ ఒక అతను అంటున్నారు, అతనే వన్ టౌన్ కానిస్టేబుల్ అతనే అంటున్నారు. అంటే నేను అన్నాను బుల్లెట్ దిగిపోతే మా తమ్ముడు నాకు చెప్పిందంటే అబద్ధమా? మామూలుగానే సార్ కార్ డ్రైవర్కి వెళ్ళేవాడు, అతను చేసేటప్పటికి పిలిచేవాడు. తిండి వాళ్ళ తల్లిదండ్రులకి దూరంగా ఉన్నారని చెప్తే మా ఇంట్లో నుంచి మా తమ్ముడు బాక్సులతో తీసుకెళ్ళేవాడు అన్నం కూడా. ఎంతమంది నువ్వు అసలు దేనికి అంత పగెట్టుకున్నావు? ఒక సాదా పేద లేని వాడితో నీకేటి? నువ్వు ఒక పోలీసువి, ఆడు సాదా పేద మనిషి, నీకేటి అంత ఇది? నీవు మనుషులు పెట్టుకొని ఇచ్చేసిన అంత అవసరమా? మనుషులు పెట్టి చంపే అంతేముంది? బుల్లెట్ యూజ్ చేయవలసిన అవసరమేముంది? మాట్లాడమంటే ఉన్నామంటే ఉన్నాము. ఏదైనా కారు తీసుకెళ్దామంటే కారులన్నీ తీసుకెళ్ళేవాడు సార్. అమ్మ కారు కావాలంటే డ్రైవింగ్ కింద వెళ్ళేవాడు సార్. మా ఆయన ఎవరికైనా డ్రైవింగ్ కింద వెళ్ళేవాడు సార్. దాని మీద ఈడు పగ పెట్టుకొని ఈడవన్నీ మా ఆయనకి తెలుసు సార్. ఈడు చేసిన మూమెంట్లు, ఈడు చేసినవన్నీ మా ఆయన తెలుసు సార్. అందుకే ఈరోజు ఇలాగా కావాలని ఆ షూట్ చేయించాడు సార్ నోకరాజ్ అనే అబ్బాయితోని. మీ హస్బెండ్ ఇప్పుడు సర్జరీ అయింది కదా, ఎలా ఉంది, ఏమని చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడా, చూసారా? ఏం మాట్లాడలేదు సార్, నాతో మాట్లాడలేదు సార్, నా దగ్గర మాట్లాడలేదు సార్, నాకు కాల్చలేదు సార్. ప్రధాన నిందితుడైనా సరే కానిస్టేబుల్ నాయుడు, అదేవిధంగా ఇంక మరొక నిందితుడు ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా తమ భర్తకు ఏమీ కాకుండా చూసుకోవాలని కూడా రేపు ఏ రోజైనా సరే తన భర్తకి ఏమైనా ప్రాణహాని జరిగినా సరే దానికి బాధ్యులు వీరే అంటూ కూడా బంధువులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.